సో రేషన్ కార్డులు కాంగ్రెస్ సర్కార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో చాలా ముఖ్యమైనటువంటి హామీ ఇది రేషన్ కార్డులు. ఎందుకంటే సరే డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు బదులుగా ఇందిరా ఇండ్లు ఇస్తా అన్నవా, ఇంకో రైతు బంధు పేరిట రైతు భరోసా ఇస్తా అన్నవా, అవన్నీ కొంత పక్కకు పెడితే రేషన్ కార్డుల విషయంలో మాత్రం చాలా మంది ఆశతోటి ఎదురు చూసిర్రు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో రేషన్ కార్డులు చాలా తక్కువ వచ్చినాయి. నాకు తెలిసి బహుశా చాలా అంటే చాలా తక్కువ, చాలా వరకు అయితే రాలేదు. కాంగ్రెస్ సర్కార్ ఇస్తా ఉంటుంది కానీ ఆశతోటి చాలా మంది అయితే ఓట్లు వేసారు. వేసిన తర్వాత ఆ దిశగా ఇప్పుడున్న సర్కార్ అయితే అడుగులు వేస్తుంది. చాలా వరకు అయితే రేషన్ కార్డులు ఇచ్చుకుంటే అయితే వస్తుంది. అయితే ఈ క్రమంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు కొన్ని రేషన్ కార్డులు రద్దు చేసే కుట్ర జరుగుతుందని చెప్పేమో కవిత అంటుంది. నిజంగా ఎట్లాంటి రేషన్ కార్డులు రద్దు చేయడానికి ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఆలోచన చేస్తుంది, ఏం జరుగుతుంది ఒకసారి ఈ వివరాలు చూసిన తర్వాత పూర్తి విశ్లేషణ చేద్దాం. ఒకసారి రేషన్ కార్డుల రద్దుకు కుట్ర. 3 నెలల రేషన్ బియ్యం పంపిణీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం లక్షల రేషన్ కార్డులను రద్దు చేయాలని కుట్ర చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అంటుందట. సో కాంగ్రెస్ ప్రభుత్వం జూన్, జూలై, ఆగస్టు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30వ తేదీ వరకు పంపిణీ చేసిందని. అయితే ఇక్కడ మేము గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడనే గుర్తు చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసింది, కేంద్ర ప్రభుత్వం పంపిణీ చేయమని ఆదేశాలు ఇచ్చింది. దాంట్లో ఇద్దరు వాటాలు వేరు. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది, కేంద్ర ప్రభుత్వం వాటా ఎంత ఉంది అనేది వేరే రాజకీయం అయితే, 3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి ఇవ్వాలనే నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానికి కాదు, కేంద్ర ప్రభుత్వానికి. ఈ రేషన్ కార్డుల దగ్గర లైన్ కట్టిన దగ్గర కూడా ఇబ్బంది, అదో రాజకీయం చేసారు. 3 నెలలు ఎందుకు ఎవడు ఇవ్వమన్నాడు, ఈ లైన్లు ఎవరు నిలబెట్టమన్నాడు అని చెప్పేసి కొంత నెగిటివ్ ప్రచారం చేసే ప్రయత్నం కావాలని వాడుకున్నారు. కాకపోతే అక్కడ 3 నెలలు ఒకేసారి ఇవ్వాలనే నిర్ణయం రాష్ట్ర సర్కార్ది కాదు. తర్వాత వర్షాలు, వరదలు దీంతో సప్లై చేయను లారీలలో అటు ఇటు బియ్యం పోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకేసారి ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ సన్న బియ్యం కావాల్సినంత ఉన్నా లేకున్నా కింద మీద కూడా రాష్ట్ర సర్కారు సమకూర్చారు. 3 నెలలకు సంబంధించి దాదాపు 80-90% ఒక్కో దగ్గర 100-120% కూడా బియ్యం పంపిణీ అనేది జరిగిందట. సన్న బియ్యం సక్సెస్ఫుల్ గా పౌర సరఫరాల శాఖ పంపిణీ చేయగలిగింది. అదొక అంశం. అయితే ఇక్కడ ఏవి రద్దు చేస్తారట అంటే రేషన్ షాపుల ద్వారా జూన్ 1 నుంచి 30 తేదీ వరకు పంపిణీ చేసిందని. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 7.24 లక్షల మంది రేషన్ కార్డుదారులకు బియ్యం తీసుకోలేదని వార్తలు వస్తున్నాయి అన్నారు. అంటే ఈ 3 నెలలు ఇచ్చిన బియ్యం ఒక్కసారి ఇచ్చారా, దాంట్లో 7.24 లక్షల మంది రేషన్ కార్డు బియ్యం తీసుకోలేరు వీళ్ళు. ఆ కార్డులను రద్దు చేసే ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని ఆమె ఇవాళ ఎక్స్ వేదికగా ఆరోపించారు. అర్హులైన వారందరికీ కార్డులు ఇస్తామని, అవసరమైతే 30 లక్షల 40 లక్షల కార్డులు ఇస్తామని ప్రకటన చేస్తూ ఉన్న కార్డుల ఏరివేతకు ప్రయత్నాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. రేషన్ తీసుకొని వారికి మరోసారి బియ్యం పంపిణీ చేయాలని, రేషన్ కార్డుల రద్దు ప్రయత్నాలు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రేషన్ కార్డుల కోసం